మోసం చేస్తాడు, నిన్ను తప్పుడు విశ్వాసంలోకి తీసుకెళ్తాడు. ఇక్కడ నేను అంటున్నాను, మళ్ళీ చెప్తున్నాను, గతంలో అనేక సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు విశ్వాసాన్ని ఎలాగ నువ్వు రూపించుకుంటావో దాని ఫలితమే నువ్వు అనుభవిస్తావు. నేను చెప్పలా, యేసయ్య చెప్పాడు. నీ నమ్మిక చొప్పునే నీకు కలుగునన్నాడు. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? కనీసం మీకు దండం పెడతా, ఎప్పుడన్నా ఆలోచించండి. నీ నమ్మిక చొప్పునే నీకు కలుగును. నేను అంటున్నా, పాపమే పత్యం, ఆ పాప పత్యాన్ని పక్కా మెయింటైన్ చేయి. ఇక నువ్వు ఒకటే నమ్ము, ఏదన్నా రాని నాకు మేలే, ఏదన్నా రాని నాకు మేలే, నా మేలే, నా మేలే, నా బిడ్డల మేలే, నా మంచి, అంతే అనే నువ్వు ఫిక్స్ అవ్వచ్చు. అయ్యో ఇది నాకు ముంచేసిద్దా, నన్ను తుంచేసిద్దా, నాకు ఇది కీడుగా వచ్చింది, నాకు ఇది డేంజర్గా మారింది అని అసలు నీ హృదయంలో రానియొద్దు. వచ్చిందా అవుట్. నేను చెప్తున్నా కదా, ఇంకోటి కూడా చెప్తున్నా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మంచిగా కనపడే శోధన ఇది ఒక శోధన. ఇప్పుడు మనం పనికి పూనుకున్నాం, దైవ కార్యాన్ని పూనుకున్నాం. ఉదాహరణకి నేను మీటింగ్స్కి పని మొదలు పెట్టానండి అనుకుందాం. మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా? ఆ చర్చిలో కూర్చున్న వాళ్ళు ఎటుగుడి లేడులే మనల్ని చూడలే అని చెప్పి మీటింగ్లు వేసుకున్నారా? ఏమో చర్చిలో కూర్చున్నాడు అయ్యలారా, జాగ్రత్తగా వింటున్నారా? నేను చెప్పేటప్పుడు వినరో, తర్వాత వస్తుంటారు, నాకు అట్ట కనపడుతుంది, నాకు ఇట్ట కనపడుతుందని బుర్రంతా తినేస్తారు ఇక. అందుకే చర్చిలో కూర్చున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. లైవ్ లో జూమ్ లో ఉన్న బిడ్డలు కూడా వినండి. అందరికి ఉపయోగపడే ఆ విషయం ఇది. ఇప్పుడు నేను మీటింగ్ పని మొదలు పెట్టా. మీటింగ్ పని మొదలు పెట్టినప్పుడు సహజంగా ఎప్పుడైనా సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మీటింగ్లు పెట్టినా వస్తాయి, మీటింగ్లు పెట్టకపోయినా వస్తాయి. కొన్ని కార్యాలు తలపెట్టినప్పుడు వస్తాయి, తలపెట్టకపోయినా కూడా వస్తాయి. అవన్నీ శత్రువు శోధనగా, లేకపోతే దేవుని పరీక్షగా రావచ్చు. ఇప్పుడు నేను ఇలా ఏం చెప్పి ఫస్ట్ నుంచి మనం పనికి పూనుకుంటున్నాం కనుక సైతాను శోధిస్తాడు, మనం పనికి పూనుకుంటున్నాం కనుక వాడు కదులుతాడు, మనం పనికి పూనుకుంటున్నాం కనుక వాడు జాగ్రత్త పడతాడు, వాడు అట్ట చేస్తాడు, వాడు ఇట్ట చేస్తాడని నేను స్టార్టింగ్ నుంచి చెప్పటం వలన మన వాళ్ళందరిలో, ముఖ్యంగా నా ఫ్యామిలీలో అది పడిపోయింది, ఆ టైప్ ఆఫ్ ఫెయిత్. ఇక వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అవుతారు అనమాట. వినండి, ఇది నేనే బ్యాలెన్స్ చేసుకొని చెప్తున్నాను ఈ అంశాన్ని. ఇక మీటింగ్స్ మొదలు పెట్టిన తర్వాత ఏదైనా సమస్య వచ్చింది అనుకో, ఎమ్మటే మా వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా దేవుని పని మొదలు పెట్టావు కదా, వాడు కదులుతున్నాడయ్యా, సైతాను వాడు పని మొదలు పెట్టాడా అంటారు. ఇప్పుడు దేవుని పని మొదలు పెడితే సైతాన్ పని సైతాన్ చేస్తే మరి దేవుడు ఏమన్నా కూర్చున్నాడు కదలకుండా? నేను పెట్టుకుంది ఎవరి పని, ఎవరి మహిమార్థం, ఎవరి పిల్లల రక్షణ కోసం, ఎవరి ఆత్మీయుల మేలు కొరకు, ఆత్మల రక్షణ, ఆత్మీయుల బలాభివృద్ధి, అన్యజనుల్లో ఆయన మహిమ. దానికి నేను పూనుకున్నప్పుడు సైతానుగాడు కదిలితే వాడిని ఫేస్ చేసేది నేనా, నా దేవుడా? ఆయన సైతానుగాడు ఎట్ట కదులుతాడు ఆయన పర్మిషన్ ఇవ్వకుండా? ఏవు ప్రాణమును నువ్వు ముట్టొద్దని నా ప్రభువు చెబితే సైతానుగాడి వల్ల అయిందా? మిగిలినదంతా చేశాడు వాడు. ప్రాణాన్ని ముట్టొద్దని నా దేవుడు ఒక వార్నింగ్ ఇస్తే వాడు వల్ల కాల టచ్ చేయటం చెయ్యలేడు. ఇప్పుడు నేను మా వాళ్ళకి ఏం అలవాటు చేశాను, స్టార్టింగ్ నుంచి మనం దేవుని పనికి పూనుకుంటున్నాం, సైతాను కదులుతాడు, పనికి పూనుకుంటున్నాం, సైతాను కదులుతాడు, పనికి పూనుకుంటున్నాం, సైతాను కదులుతాడు. ఇప్పుడు ఏం జరిగింది, నీకు ఎప్పుడు పూనుకున్నా మా వాళ్ళు ముందుగా ప్రిపేర్ అవుతారు, సైతాన్ వస్తాడు, సైతాన్ కదులుతాడు, సైతాన్ లెగుస్తాడు, ఇప్పుడు శోధన వచ్చింది 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 వచ్చింది. అసలు దీనికి పునాది వేసింది ఎవడు? నేనే. దేవునికి స్తోత్రం. ఎందుకు? నాలో ఉన్నటువంటి ఫీలింగ్ ని ఇతరులతో నేను ఆ విషయం అలా పంచుకోవటం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా మనం దేవుని కార్యాన్ని పూనుకున్నా శత్రువు వస్తాడు, పూనుకున్నాం శత్రువు వస్తాడు, పూనుకున్నాం శత్రువు అనేది నమ్మారు. ఇప్పుడు నేనే చెప్తున్నాడు, ఫ్యామిలీకి అందరికీ చెప్తున్నాను నేను,
దేవుని పనికి మనం పూనుకుంటే శత్రువు ఖచ్చితంగా కదలాలని రూలా? మరి ఎందుకు కదులుతున్నాడో తెలుసా? వాడికి మనమే పెంకులు ఇస్తున్నాం. అర్థమైందా? ఇంట్లో దొంగోడు వచ్చాడంట. నైటు ఇంట్లో దొంగోడు వచ్చాడు. సరే, వాడు ఏదో వస్తువు తీసుకోబోతున్నాడు, సౌండ్ వచ్చింది, భార్య భర్త లేచారు. వాడేమో బక్కోడు, భర్త బలవంతుడు. భర్త బలవంతుడు, గట్టి మనిషి. అమాంతం లేచి ఆ బక్కోడిని పట్టేసుకున్నాడు, ఆ దొంగోడిని పట్టుకున్నాడు. బాగా వినాలి మీరు. పట్టేసుకున్నాడు. సోఫియా పాల్ నా ముందు కనపడుతుంది నేమ్. వినండి, జాగ్రత్తగా వినండి. మీరే ఇప్పుడు నాకు కాన్సన్ట్రేషన్ పెట్టిరా తల్లి. లైవ్ లో ఉన్నాను, జూమ్ లో కనపడుతున్నావు. బాగా వినండి. పాప శుక్రవారం పనులు ఉంటాయి, అయినా ఏం చేద్దాం, ఈరోజు మీరే నాకు అందుబాటులో ఉంది. బాగా వినాలి ఈ మాట. ఎక్కడో చేయగాను నేను. వాడు బక్కోడు, వాళ్ళ భర్త బలవంతుడు. అది పట్టేసుకున్నాడు, అలాగా గట్టిగా పట్టేసుకున్నాడు. ఈ బక్కోడు ఫిక్స్ అయిపోయాడు, అయ్యా చిక్కాను రా నేను, అబ్బా ఇక నన్ను ఇక పడతారు కదా, తల తందంటారు కదా, తెచ్చాను రైలు చేతులని వాడు ఫిక్స్ అయిపోయాడు దొంగోడు. ఇక భార్య చూస్తా ఉంది, ఏమండో గట్టిగా పట్టుకోండి వాడిని అంటుంది. పట్టేశాను అంటున్నాడు. వాడు ఎట్లా తప్పించుకోవాలి వాడికి అర్థం కదా దొంగోడికి. ఇప్పుడు ఏమంది, గట్టిగా పట్టుకోండి వాడు కొరికినా కొరుకుతాడు అంది. గట్టిగా పట్టుకోండి వాడు కొరికినా కొరుకుతాడు. అప్పటిదాకా వాడికి రాని ఐడియా, ఒరే ఇప్పుడు నేను వీడి మీద చేతులతో కాళ్ళతో ప్రయోగాలు చేయకపోయినా, హస్తములను ప్రయోగించలేకపోయినా దంతములను ప్రయోగించవచ్చని వాడికి వచ్చేసింది. అలాగున కొరికేశాడు, గట్టి కొరికేశాడు. ఏదో ప్రాణమయం వాడిది. అమాంతం కొరికేసరికి వాడి కేక వేసి వదిలేశాడు. ఇక అంతటి పత్తా లేకుండా పారిపోయాడు. ఆమె ఆ మాట చెప్పకపోతే వాడికి ఆ ఐడియా రాదుగా, అవునా కదా? ఇప్పుడు వాడికి కొరకాలని ఐడియా ఇచ్చింది ఎవరు? అలాగే సైతాను గారు కదలకుండా కూర్చుంటే మనం పని మొదలు పెట్టాం, వాడు ఇంకా రాలేదేంది, ఎక్కడున్నా ఫోన్ చేసినట్టు, రే ఎక్కడున్నావురా, నువ్వు శోధించాలి కదరా, నేను దేవుని పని మొదలు పెట్టాను, ఏదైనా ఖాళీ కూర్చున్నా, కదిలించరా వచ్చి అని ఫోన్ చేసినట్టు కదా. కాబట్టి నా దగ్గరికి వచ్చి, అన్న మనం దేవుని పని మొదలు పెట్టాం కాబట్టి సైతాన్ని కదులుతున్నాడు అంటే మర్యాదగా ఉండదు. మొదలు పెడితే ఎవరి పని మొదలు పెట్టే, దేవుని పని మొదలు పెట్టాం కాబట్టి ఎవరు సపోర్ట్ చేస్తారు? దేవుడే తోడై ఉంటాడు. సైతాన్ గాడు కదులుతాడు అని ఎదురు చూడొద్దు. కదిలినా వాడిని నా దేవుడే ఒక తొక్కుతాడు అంతే. కాబట్టి ఒకవేళ దేవుని పని మొదలు పెట్టినప్పుడు ఏదన్నా మనకి శోధన వస్తే మనం అనాల్సిన డైలాగ్ మార్చుకుందాం. ఏం డైలాగ్ తెలుసా? మనం దేవుని పనికి పూనుకున్నాం, దేవుడే పరిశోధిస్తున్నాడు, దేవుడే పరిశీలిస్తున్నాడు అని దేవుణ్ణే నెత్తిన పెట్టుకుందాం. కానీ సైతాను గాడు శోధిస్తున్నాడని వాడికి ఫోన్ చేయొద్దు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నా ప్రభువే నన్ను పరీక్షలో నిలిపాడు, నా ప్రభువే అనుమతించాడు, ఆయనే తీసేస్తాడు అని శోధకుడిని ఎత్తిన కూడా యేసయ్యనే పెట్టండి. అంతేగాని శోధకుడిని మన నెత్తిన పెట్టుకోవద్దు. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పాను నేను. అంటే నేను ఆలోచనల్లో కూడా మనం కలిగి ఉండే తలంపుల్లో కూడా ఎంత బ్యాలెన్స్ ఉండాలో చూడండి. అంటే అందులో బ్యాలెన్స్ మిస్ అయితే మనం ఎంత ఎఫెక్ట్ అవుతాం చూడండి. కొంతమందికి ఎంత చేదస్తం అంటే, కొత్త బీరువా తెచ్చిన దగ్గర నుంచి ఇట్లా జరుగుతుందండి అంటది ఒక ఆమె. ఆ బీరువా తెచ్చి ఇంట్లో పెట్టి అప్పటి నుంచి అసలు రూపాయి ఉంటల్లా అంటే ఏంది, బీరువా మింగేస్తుందా? ఆ రోజు అతను తుమ్మాడు, నువ్వు వెళ్ళావు. చాలా మంది చెప్పారు అతను తుమ్ము మంచిది కాదని. అంటే తుమ్ములో మంచి తుమ్ములు, చెడ్డ తుమ్ములు. జలుబుల్లో మంచి జలుబు, చెడ్డ జలుబు. మరి తుమ్ము వచ్చింది, నువ్వేదో ఫీల్ అవుతాను, తుమ్ము ఆపుకుంటే సస్తాడు వాడు.
ఆ? మనుషులు ఆయన ఎదురొస్తే మంచిది కాదు, ఆమె ఎదురొస్తే మంచిది కాదు అని ఎవడో చెబుతాడు. ఇక దీన్ని ఫిక్స్ అయిపోతారు. ఇక మనుషులు, పశువులు, వస్తువులు, వ్యక్తులు. మా అమ్మ అయితే ఫోటో కూడా, మా తాత ఏం చేశాడు, చచ్చిపోయాడు, ఎక్కడున్నాడు, ఆయన ఏమన్నా వచ్చి మాకు దరిద్రం అంటగట్టాడా? ఏం లేదుగా, తీసేయి ఈ ఫోటో తీసేయి అంటే ఏం చేయాలా మరి? అప్పుడు నాకు తెలియదు, విగ్రహారాధికులంగా తీసుకెళ్లి మా పెదనాన్న వాళ్ళకి ఇచ్చా. ఎందుకంటే ఆ ముసలాయన ఆయన కూడా నాన్నగా. వీళ్ళారా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనమే ఏర్పాటు చేసుకునే విశ్వాసాలు అన్యజనుల చేదస్తాలు. మనమే తీసుకోవాలా వాళ్ళకంటే, దాదాపు ఈక్వల్ గా వాళ్ళకి మించినటువంటి విశ్వాసాల్లోకే ఉన్నాం. కాబట్టి ఇలాంటి తప్పుడు విశ్వాసాలు మానుకుందాం. ఒకటే మనం విశ్వసిద్దాం, పాపమును విసర్జించి నేను ప్రభు ఎదుట క్రమముగా జీవించినట్లయితే నాకు తుమ్ములు పనికిరావు, వ్యక్తులు పనికిరారు, విలువ లేదు, ఇల్లు లేదు, ఫోటో లేదు, తోటకూర కట్ట లేదు, తీసేయాల మొత్తం ఏవి నాకేంగా. నేను అడుగు పెడితే నా దేవుడు నాకు తోడై ఉంటాడు. అది దయ్యాల ఇల్లైనా సరే నా ప్రభు నాతో ఆ ఇంట్లో అడుగు పెడతాడు కనుక అది నా కొరకు దేవుని ఆలయంగా మారుతుంది. ఎందుకంటే నాతో నా యేసయ్య వస్తాడు. నా యేసయ్య ఎక్కడుంటే అదే ఆలయం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇట్లాంటి తప్పుడు విశ్వాసంలోకి మనల్ని తీసుకెళ్లి మన వేలుతోనే మన కన్ను పొడుస్తాడు వాడు. మనకు కనబడ్డ ప్రతి కళ నెరవేరిద్ది అని అనుకోవద్దు. మనకు కనబడ్డ ప్రతి దర్శనం నెరవేరిద్ది అనుకోవద్దు. అన్ని దేవుని నుండే కలిగినాయి అనుకోవద్దు. కొన్ని సాతాను నుండి కూడా కలుగుతాయి, కొన్ని మన తలంపుల నుంచి కూడా కలుగుతాయి. కొంచెం ఫైనల్ గా చెప్తాను, ఒక మాట అన్నాను కదా, వాడు భయపెట్టి విశ్వాసాన్ని ఎఫెక్ట్ చేయాలని చూసిన, తప్పుడు బోధతో విశ్వాసాన్ని ఎఫెక్ట్ చేయాలని చూసిన, తప్పుడు విశ్వాసంలోకి మనల్ని నడిపించాలని చూసిన, ఈ 3 ఉత్సవం నుంచి మనల్ని తప్పించేదే ఆత్మ అనుగ్రహించే వివేచన. అర్థమైందా? ఇది పరిష్కారం.